స్వామి శరణం. ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా మనం చూస్తున్నాము. ఘట్టాభిషేకం మరి హరిహరపుత్రుని మనం కలశాలతోటి ఎలా అయితే 18 సోపానులపై అలాగే చిన్ముద్రధారిగా మనం కలశాలతో చేస్తామో ఆ యొక్క తండ్రికి ఈరోజు మనం మల్కాపూర్ గ్రామంలో ఉన్నాము. మరి గురుస్వాముల సందేశాన్ని మనం అందజేయడం మన అయ్యప్ప ఛానల్లో ఉంటుంది. కావున ఒక్కసారి నామస్మరణతో మనం ముందుకెళ్దాం. ఏ సందేశమైనా కానీ అందరూ శరణఘోషతో నామస్మరణ చెప్తారు. ఇప్పుడు చూడొచ్చు మీరు. స్వామియే శరణమయ్యప్ప అంటూ మనం హరిహరపుత్రునికి చెప్తాము. మరి ఆ తండ్రి ఈశ్వరుని పరమేశ్వరునికి వాళ్ళు నమశివాయ నామస్మరణతో ఎలా చెప్తారో చూద్దాం. గురుస్వాములందరూ కూడా ఇక్కడ చక్కగా కలిసిమెలిసి ఉన్నారు, మాలధారణ వేసుకొని. అలాగే మండల కాలం అంటూ 41 రోజు దీక్ష కఠినంగా చేస్తూ ఆ యొక్క తండ్రిని ఎంతో నామస్మరణతో ఆ ఇరుముడి అందించేదాకా కూడా నిత్య భావంగా కూడా ఎంతో సహకరించి మరి ఈ యొక్క పూజలు చేస్తున్నారంటే ఆ తండ్రి పరమేశ్వరుని ఆశీస్సులు ఉండాలనేసి మనం మనస్ఫూర్తి కోరుకోవాలి. అలాగే ఈరోజు చెప్పే సందేశాన్ని అందజేయడమే మన అయ్యప్ప ఛానల్. అలాగే ఎక్కడైతే కార్యక్రమాలు నిత్యంగా కూడా దేవుళ్ళకు సంబంధించిన కార్యక్రమాలు ఎక్కడైతే ఉంటాయో అవి అయ్యప్ప ఛానల్లో మనం తెలియజేయడమే మన ఇచ్చిన వరం. కాబట్టి ఈరోజు గురుస్వాములతో సందేశం తీసుకోవడానికి వెళ్తున్నాం. మీరు అందరూ కూడా చూడవచ్చు. చెప్పండి గురుస్వామి, ఈరోజు కార్యక్రమం ఎలా చేస్తున్నారో, మరి ఎంత సమయం పడుతుంది, ఈ యొక్క కార్యక్రమం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? ఇంచుమించు మా గురుస్వామి 19సారి మాల, 24సారి మాల వేయడం జరిగింది. ఆ స్వామి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మా మల్కాపూర్ శివాలయం నుంచి గిరప్ప గుడి సన్నిధానం వరకు ఘటాభిషేకం చేస్తారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి స్వామి మాలేశం నుంచి ఇప్పటి వరకు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఘటాభిషేకం చేయడం జరుగుతుంది. ఓకే, ఈ ఘట్టాభిషేకంకి విశిష్ట ఏంటి? ఈ శివునికి అత్యంత ప్రీతికరమైన సన్నివేశం. ఎందుకంటే శివుడు ఏదున్నా లేకపోయినా శివుని పైన గంగ పోయడం వల్ల చాలా ఆనందపడతాడని ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా శివునికి గంగమ్మ తల్లి నెత్తిపైనే ఉంటుంది కాబట్టి ఎల్లకాలం శివుడు నిదానంగా ఉండడానికి కారణం గిట గంగమ్మ తల్లి కాబట్టి శివునికి గంగాభిషేకం అంటే చాలా ప్రీతి. అందుకని ఘటాభిషేకం చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ ఉన్న విశిష్టకి ఈ యొక్క సుమారు కూడా ఎంతమంది స్వాముల నుంచి ఈ యొక్క కార్యక్రమంని అక్కడి దాకా ఊరేగింపులు తీసుకెళ్తారు? ఇంచుమించు 108 కలశాలు ఉంటాయి. ఓకే, కొద్దిగా ఎక్కువ పెట్టినాం కానీ 108 కలశాలతో తీసుకుపోయి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అభిషేకం చేయడం జరుగుతుంది. ఓకే, ఈ యొక్క కలశాలలో మరి ఆ యొక్క పరమేశ్వరునికి అభిషేకాలు చేస్తాము. ఈ యొక్క కలశాలలో విశిష్ట అంటే అందులో భావన అంటే ఈ యొక్క పంచామృతం కానీ ఆ యొక్క అభిషేకం సంబంధించిన సామాను ఏముంటాయి చెప్పగలుగుతారా గురుస్వామి? పంచామృతంకు సంబంధించినవి పండ్లు, పాలు, తేనె, నెయ్యి, పెరుగు. ఇవి 5 ఘటాలులా సపరేట్ తీసుకెళ్తాము. మిగతా ఘటాలులా గంగ. ఓకే, దానితో పాటు వట్టివేర్లు, సుగంధ ద్రవ్యాలు అవన్నీ తీసుకెళ్లి అభిషేకం చేయడం జరుగుతుంది. ఓకే, అలాగే ఈ యొక్క గ్రామంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా ఘటాభిషేకం చేస్తున్నారు? మరి మీరు అన్నట్టు కూడా మనోభావాలను కాకుండా ఆ యొక్క గంగమ్మ తల్లి పక్కనే ఉంటుంది అంటున్నారు. అలాంటి ఈ గ్రామంలో నిత్యంగా చూస్తుంటే కూడా వచ్చినప్పుడు చూస్తున్నాను, ఆ చెరువు గట్ట చూస్తుంటే మనకు నిజంగా కూడా ఆ యొక్క రామేశ్వరం, కన్యాకుమారి చూసినంత ఆనందం అవుతుంది. అలాగే ఈ యొక్క 108 కలశాలు తీసుకొని ఆ పరమేశ్వరునికి అభిషేకం చేయడం అంటే కూడా నిజంగా దేవుడిచ్చిన వరం. మీ అందరికీ కూడా చెప్తున్నాము, నిజంగా ఈ యొక్క పరమాత్ముడు ఈ యొక్క ఊళ్ళో ఎన్నో విధాలుగా ఖర్చు పెట్టి చాలా చేస్తున్నారు. కానీ ఇలాగా ఒక గంగాభిషేకం పక్కనే చెరువుతోటి తీసుకెళ్లి ఆ యొక్క శివనామస్మరణతో చేస్తున్నారంటే మీ అందరికీ కూడా ఆ హరిహరపుత్రుని ఆశీర్వాదాలు ఉండాలి. అలాగే నమశివాయ శివయ్య తండ్రి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకొక చిన్న విషయం గురుస్వామి, ఈ ఘటాభిషేకం తదుపరి ఎలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు? ఈ ఘటాభిషేకం తదుపరి కార్యక్రమం విఠల మల్లన్న స్వామి వస్తువులు ప్రవచనాలు ఉంటాయి. ఆ తర్వాత భోజన కార్యక్రమం. ఇప్పుడు ఇక్కడ నుండి బయలుదేరడానికి ఇంకెంత సమయం పడుతుంది? ఇంకొక 20 నిమిషాల, హాఫ్ అన్ అవర్లో ఇక్కడ నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఇటు నుంచి అక్కడ వెళ్ళడానికి సుమారు 2-3 గంటల టైం పడుతుంది. గురుస్వామి, అలాగే మరి కన్యస్వామి మాల వేస్తున్నారు. ఈరోజు మనము ఒక గురువు కావాలంటే
ఇంచుమించు మనకు తెలిసే సందేశాన్ని మనం తెలియజేస్తే ఆ కన్యస్వాములు ఉంటారు కాబట్టి ఆ యొక్క మాల ధారణకు అర్థం ఏంటి అనేసి వాళ్ళకి తెలియజేయాలని నేను అడుగుతున్నాను. ఏది తప్పు కూడా భావించొద్దు. ఎందుకంటే ఈ రోజులలో కన్యస్వాములు గురుస్వాములు అవుతున్నారు. ఒకప్పుడు గురుస్వాములు చెప్పే మాట మాకు కూడా అయినా సరే గురుస్వాములు చెప్పే మాట సాయంకాల వేళ కాగానే సేవ చేసుకునే వాళ్ళం. కానీ ఈరోజు భావనలు అలా లేకపోవడం కారణం వాళ్ళకి సందేశాలు ఇచ్చేవాళ్ళు లేరు. కాబట్టి ఈ యొక్క మాలధారణ అంటే అర్థం ఏంటి, ఈ యొక్క 41 రోజు దీక్షలలో మండల పూజలలో చేసే కార్యక్రమాలు ఏంటి, ఆ యొక్క పడి పూజలో 12 మెట్లకు అర్థాలు ఏంటి మీరు చెప్పగలుగుతారా? ఈ మాలధారణ చేయడం వల్ల అందరూ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశం ఒకటి. ఈ 41 రోజులు శివ సన్నిధిలో శివుని యొక్క ధ్యాన నామస్మరణతో చేస్తాం కాబట్టి ఊరు గ్రామ ప్రజలు అందరూ వెళ్ళవేళలా మంచిగా ఉండాలని కోరుకుంటూ కన్యాస్వాములకి గురుస్వాములు మంచి సూచనలు చేస్తారు. మా దగ్గర మా గురుస్వాములు మేము మా కన్యాస్వాములకు మంచి సూచనలు చేస్తాం. మా దగ్గర చెప్పిన విధంగా వింటారు. మరి గురుస్వామి సందేశం ఇచ్చాడు. అలాగే మరి ఇంకా మన గురుస్వాములు ఉన్నారు. ఎందుకంటే అందరు చక్కగా నిలబడ్డారు, చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత మంచి అలంకరణ ప్రియుడు సాక్షాత్కురు మన శివయ్యకు అలంకరణ గంధం చల్లదనం, అలాగే కుంకుమ ఎక్కడ వచ్చినా కానీ ఏదైనా దృష్టిని ఆపే శక్తి ఇక్కడ ఉంటుంది. మరి మాలలో విశిష్ట రుద్రమ్మ తులసమ్మ మాలలు కూడా మీ అందరి మెడలో ఉన్నాయి. కావున మన గురుస్వామి ఇంకో సందేశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, అడిగి తెలుసుకున్నాం. చెప్పండి గురుగారు. ఓం శ్రీ స్వామి నమః శివాయ. హర హర మహాదేవా, హర హర మహాదేవా. చెప్పండి గురువు గారు, ఈరోజు నిజంగా కూడా ఇదొక వైభవం, అలాగే ఎంతో అంగరంగ వైభవంగా మీ ప్రాంతంలోనే చేస్తున్నారు. మరి మీకు ఎలా అనిపిస్తుంది? గత 20 సంవత్సరాల నుంచి మల్కాపూర్ గ్రామంలో ఈ ఘటాభిషేకం నిర్వహిస్తాం స్వామి. ప్రతి సంవత్సరం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి శివాలయం, ఇప్పుడు ఇంతకుముందు పాత గుడి గర్భగుడి ఉండేది, ఇప్పుడు కన్స్ట్రక్షన్ నడుస్తుంది కాబట్టి ఇంతకుముందు గతంలో హనుమాన్ మందిర్ నుంచి కూడా ఇక్కడ శివాలయానికి కూడా ఈ ఘటాలతోటి ఇక్కడ తీసుకొచ్చి శివునికి అభిషేకం చేయించేది మేము. ఇప్పుడు 3 సంవత్సరాలకు ఒకసారి అక్కడ ఇక్కడ నుంచి వీరపాటి టెంపుల్ తీసుకుపోతాము. ఇలా 3 సంవత్సరాలకు ఒకసారి కానీ ఒక 2 సంవత్సరాలకు ఒకసారి మల్కాపూర్ గ్రామంలో ఘటాభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఈ ఘటాభిషేకం చేయడం వల్ల మల్కాపూర్లో ఉన్న గ్రామస్తులు కానీ పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరు కూడా మా శివస్వాములకు మల్కాపూర్లో చాలా పెద్ద ఎత్తున సహకారం చేస్తారు. కోఆపరేషన్ ఉంటుంది. చాలా మంచిగా వచ్చి అందరూ కూడా మల్కాపురం ఈ శివాలయం వద్దకు వచ్చి ప్రతి గ్రామస్తులు ప్రతి గ్రామ పెద్దలు కూడా అందరి సహకారంతో ఉత్సాహంగా మంచి ర్యాలీ నిర్వహించుకొని మేము ఈ ఘటాభిషేకాన్ని నిర్వహిస్తాం స్వామి మల్కాపూర్లో. ఓకే గురుస్వామి, ఇక్కడ చూస్తుంటే మరి నిజంగా కూడా ఆ యొక్క కుండలను ఎంతో అలంకరించారు. ఇక్కడ ఉన్న స్వాములందరికీ కూడా ఆ తండ్రి ఆశీర్వాదాలు ఉన్నా అంటున్నాను. అలాగే ఈ రూపాలు ఉన్నాయి కదా, అమ్మవారి రూపం, ఈ యొక్క విశిష్ట ఏంటి? ఒక్కొక్క ఘటాభిషేకానికి ఘటము అంటే కలుషం. ఆ కలుషం మనం ఇంట్లో పూజా మన ఇంట్లో ఎట్లయితే కలుషాన్ని పెట్టుకుంటామో ఈ మట్టితో చేసిన కుండ ఇక్కడ కలుషం. శివునికి మనకు ఇదే కలుషం అన్నమాట. ఈ కలుషము ఆ పైన ఉన్న ఆ కొబ్బరి ఏదైతే ఉన్నదో అక్కడ అమ్మవారి అలంకరణ చేసి ఆ విధంగా అయ్యవారు అమ్మవారుని ఉన్నారు. నేను ఈ సేవలో నేను ఆయనకు అభిషేకానికి నా నెత్తి మీద శిరస్సు వంచి నేను తీసుకొని వెళ్ళి ఆయనకు అభిషేకం చేస్తానన్న ఉద్దేశంతో ఈ ఘటాన్ని మోయడం జరుగుతుంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. శంభో శంకర, శంభో శంకర. చక్కగా గురుస్వాములు సందేశం ఇచ్చారు. మరి ఈ యొక్క ప్రాంతంలో చక్కగా అవకాశం ఇచ్చిన ఆంజనేయులు గురుస్వామికి, అలాగే అందరూ కూడా మరి ఈ యొక్క పూజకు 4వ పూజ, మరి అయ్యప్ప ఛానల్ అంటూ ఎంతో కృషితోటి ఈ యొక్క పట్టుదలతోటి ఇలాంటి కార్యక్రమంలో ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇలాంటి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అయ్యప్ప ఆశీర్వాదం మరొకసారి ఉండాలనేసి కోరుకుంటున్నాను. ఒక చిన్న సందేశాన్ని చివరిలో, ఎందుకంటే సమయం పడుతుంది, అడిగే కొద్దీ కూడా ఇంటర్వ్యూలు జరుగుతూనే ఉంటాయి, స్టూడియో కానీ మనకు వీడియోలో కానీ చూస్తాము, కానీ సమయం పట్టి మనం పాటిస్తాము. కావున గురుస్వాములు మంచి సందేశాన్ని ఇచ్చారనేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా ఎవరైనా మాట్లాడతారా స్వామి? ఒక చిన్న సందేశాన్ని అందించడానికి ఎవ్వరూ అభ్యంతరం కాదు, నేను కట్